మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళ 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకు చాలా ప్రముఖమైన ఫలితాలు దశ నిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపజేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకు వేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా ఆయన చెప్పవచ్చు. కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం ఆయనకు భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేషరాశి వారికి శనిగ్రహము 11వ స్థానంలో వక్రించిందన్న ఫలితాలు ఎలా ఉంటాయంటే, మేషరాశికి ఆయన బాధకాధిపతి. అంటే మొట్టమొదటి మేషరాశిని బాధించే మొట్టమొదటి గ్రహం శని భగవానుల వారే. ఆయన లాభంలో ఉంటూ గోచారంలో ఆయన వక్రించడం వల్ల జ్యేష్ఠ సోదర సోదరీలపైన ప్రభావం ఉంటుంది, స్నేహితులపైన ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క విదేశీ ప్రయాణాలపైన, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలపైన, మీరు చేస్తున్నటువంటి అన్ని పనులకు సంబంధించినటువంటి లాభాలపైన ఆ యొక్క ప్రభావం ఉంటుంది. ఆయన తిరిగి వక్రించి 10వ స్థానం వైపు వెళుతున్నాడు. 10వ స్థానము అంటే మకర రాశి వైపు వెళ్తున్నారు. మకర రాశి అంటేనే శని భగవానులు ఆయనకు అది కూడా స్వక్షేత్రమే. ఈ మకర రాశి అంటే ఇది కార్మిక రాశి, కర్మరాశి. మరి ఈ మకర రాశిలోనే మనకు భారతదేశం స్వాతంత్రం రావడం జరిగింది. మకర లగ్నం పడింది. అందుకే భారతదేశం కర్మభూమి అన్నారు. ఈ కర్మస్థానానికి ఈ చూపి వెళుతుంటే మీకు గతంలో మీకు ఆగిపోయినటువంటి పనులు, ఏదైతే ముఖ్యమైన పనులు అవి తిరిగి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శని భగవానుల వారు మళ్ళీ ప్రయత్నిస్తే కానీ ఏది ఫలితం ఇవ్వడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఏది ఇవ్వరు. ఆయన యొక్క స్వభావం అది మీకు నేర్పిస్తాడు. కాబట్టి తిరిగి మళ్ళీ వాటిని మీరు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో
గతంలో మీరు చేసి ఆగిపోయిన పనులు, గతంలో మీరు చేసి నష్టపోయిన విషయాలు మళ్ళీ మీ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. వాటిలో మీరు మళ్ళీ పురోగతి సాధించుకోవడానికి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, మీ జీవనము, ఇలా ముఖ్యమైనటువంటి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాడు. అలా తీసుకురావడానికి ఆయన మళ్ళీ వెళుతున్నాడు. పునఃపరిశీలన అని చెప్పుకున్నాం మనము. పునఃపరిశీలన అంటే ఏదైనా మనం వదిలేసామా, మర్చిపోయామా, ఆగిపోయిందా అన్నటువంటి విషయాలను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చేదానికైనా వెళ్తున్నాడు. మీకు జ్యేష్ఠ సోదర సోదరులకు సంబంధించినటువంటివి, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటివి, వ్యాపారంలో గతంలో మీకు నష్టాలు వచ్చి ఆగిపోయినటువంటివి అన్నీ కూడా మళ్ళీ మీకు వాటిని తీసి మీ ముందుకు ఉంచుతున్నాడు. వాటిలో మీరు మీ పరిస్థితుల కొద్దీ వాటిని పరిశీలించుకుని వాటిని చక్కదిద్దుకునేదానికి అవకాశం ఇస్తున్నాడు. కనుక మీ మేషరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మీ జాతకరీత్యా శని దశ నడుస్తున్నా, మరి ఏ ఇతర దశ నడుస్తున్నా దానికి అన్వయించుకొని ప్రస్తుత శని గోచారంలో మీకు ఫలితాలు అనేవి నిర్దేశించబడతాయి. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు, మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు, నమస్కారాలకు ఇంక దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు, నియమ నిబద్ధతలకు, బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే, శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే, చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టే ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు, 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు, ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని, ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళు తాగి దాహం తీర్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు, మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహుగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు. కాబట్టి పరిహారాల్లో తీసుకుంటే ఇవి మీకు శని వక్రించున్నప్పుడు,